లో ఓట్లు తక్కువ పడ్డాయి అంటారు. ఓట్లు తక్కువ పడలేదు. అమీన్పూర్లోనే 11 బూతులు పెట్టడం వల్ల కొత్త వాళ్ళని తీసుకొచ్చి వేయించడం వల్ల అక్కడ బయట 40,000 ఓట్లు రాయించుకున్న వాటిని ఆ బూతులలో వేయించారు. సో మనం ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్ల టైంకి 20,000 ఓట్లు తెప్పించాం. ఇంకా సిన్న ఓడిపోయిందని అయితే నేను అనుకోను. మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే 100% గట్టిగా ఉన్నాయి. మళ్ళీ రాబోయే కాలానికి దగ్గరలో కూడా ఏదో ఒకటి ఖచ్చితంగా తనకు పదవి ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మళ్ళీ ఒకసారి మనం సన్మానం చేసుకుందాం వాళ్ళని. పదవి తీసుకొని వచ్చిన తర్వాత సన్మానం చేసి ఇంకా మనకు రిమైనింగ్ వర్క్స్ ఏమున్నా అవి తీర్చుకుంటూ వెళ్దాం. మీకు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు, పొలిటీషియన్గా కాదు, ఒక నాయకుడిగా కాదు, మీ ఇంట్లో బిడ్డలాగా ఉంటాను ఒకసారి ప్రామిస్ చేసి ఉన్నారు. అది ఎప్పటికీ కూడా అలాగే ఉంటారు. అదే రకంగా ఆయన ఏదైతే ప్రామిసెస్ ఇచ్చారో ఆ ప్రామిసెస్కి ఆయన అడుగులో అడుగేస్తూ మేమందరం కూడా నడుస్తామని చెప్పేసి ఈ సమయంలో అందరికీ మళ్ళీ ప్రామిస్ చేస్తాం.